ప్రస్తుతానికి నేను మూసాపేట్ భరత్ నగర్లో ఉన్న హరిహర క్షేత్రంలో ఉన్నాను. ఈ క్షేత్రం మరింత పావనంగా ఈ రోజు కళకళలాడుతోంది. స్వామివారి దర్శనం కూడా మనం చేసుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఆ నిలువెత్తు విగ్రహాన్ని. గోవిందా గోవిందా అంటూ ప్రతినిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్న ఈ పుణ్యతిథి రోజు స్వామి దర్శనం అన్నది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. అటువంటి స్వామివారిని దర్శించుకుంటూ ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ అర్చక స్వాముల వారితో ప్రత్యేకంగా ఆశీర్వచనాన్ని తీసుకోవడం మళ్ళీ మనం చేసుకున్న అదృష్టం. లాగా బలరామకృష్ణమాచార్యుల వారితో మనం చక్కని ఆశీర్వచనం చేసుకుందాము. నమస్తే అండి. మా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అలాగే ప్రతినిత్యము స్వామివారి యొక్క అనుగ్రహం అందరము పొందేటట్టుగా లోకా సమస్త సుఖినో భవంతు అనేటట్టుగా చక్కని ఆశీర్వచనం అందిస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తం ప్రజాన్ దదుః భాగదేయేనే వైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతైర్వై దేవతాస్తా సర్వా వేద విది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాజాయ సర్వస్తమోతిరాత్రపుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவையக்குச்சாத்து நீராடினாள் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்யதோ ஓங்க பெரும் சென்னலோட கையலுகள பூங்குவளை போதில் புருவண்ட கண்படுப்பா தீங்காதே புக்கரந்த சீர்த்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறையந்து அஸ்மின் கிராமே கிருதவசதீனாம் ஜனானாம் ஆயுராரோக்ய ஐஸ்வர்யாபிவிருத்தியர்த்தம் ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల వ్యాధి చోర దుర్భిక్ష బాధాది నివృత్తి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే కృతవసతీనాం జనానాం సకల చోర భయ అగ్నిభయ రాజభయ రోగ భయ సకల భయ నివారణార్థి భవంతో మహాంతో అనుగృహంతో అస్మిన్ దివసే విశేష వైకుంఠ ఏకాదశి పర్వదిన మహోత్సవే కర్మణి శ్రీమదలర్మేల్ మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. ధన్యవాదాలండి. అదండి, మరి అంత చక్కగా ఆశీర్వచనం తీసుకున్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనకు మాత్రం కొంచెం భక్తి శ్రద్ధ అన్నది ఉండాలి. అన్నిటికన్నా మించి నమ్మకం ప్రేమ అన్నది ఉండాలి. అంతకన్నా మించి కృతజ్ఞత భావన అన్నది ఉండాలి. అటువంటి భావనతో స్వామి దగ్గరికి వెళితే మన చెయ్యి పట్టుకుని స్వామి వైకుంఠం వరకు తీసుకుని వెళతారు. ఎక్కడైతే శాశ్వత ఆనందం ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి మనల్ని అక్కడ చక్కగా కూర్చోబెడతారు. మరొకసారి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. పుణ్యతిథి అయిన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ శుభ తిథి రోజు ఈరోజు స్వామివారి యొక్క దర్శనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. అటువంటి స్వామివారిని మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి నేను హరిహర క్షేత్రం భరత్ నగర్ అనొచ్చు, మూసాపేట్ అని అనొచ్చు. ఇక్కడ స్వామివారి యొక్క వైభవం ఇది వర్ణాతీతం మనం చూస్తున్నాము. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు, శ్రీ మహావిష్ణువు అనుకోవచ్చు, స్వామి దర్శనం అన్నది మనకి కలుగుతోంది. మనందరికీ తెలుసు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేటప్పటికీ ఉత్తర ద్వార దర్శనము, ఉత్తర ద్వారము అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చివరి నుంచి అంటే
మనలో ఉన్న చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా హరింపచేసేటట్టుగా ఒకవేళ మన శక్తి అన్నది మానవ శక్తి అన్నది సరిపోకపోతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏ రకంగా అయితే రాక్షస సంహారం అన్నది స్వామి చేస్తూ ఉంటారో అలాగే మనలో ఉన్న రాక్షసత్వాన్ని స్వామి అంతం చేసి ఏ రకంగా మధుకైటవులు అనే రాక్షసుల్ని అంతం చేసి వాళ్ళలో ఒక పశ్చాత్తాప భావన కలిగిందే అప్పుడు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఉత్తర ద్వారాన్ని తెరిచి స్వామివారు వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వైకుంఠము అంటే అక్కడ నిత్యము ఆనందం అన్నది ఉంటుంది. నేను గొప్ప అనే భావన అక్కడ పనికిరాదు. కేవలం విష్ణుతత్వం ఉంటుంది, కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అటువంటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళడం అంటే నిజంగా అది మనలో ఉన్న రాక్షసత్వం పోయినప్పుడు అంతటా పరమాత్మను చూసినప్పుడు కలిగే భాగ్యం. అటువంటి భాగ్యం కలగడానికి మానవ ప్రయత్నం అన్నది సరిపోకపోతే మళ్ళీ స్వామి వారినే వేడుకోవాలి. అలాంటి ఈ వైకుంఠ ఏకాదశి ఈరోజు విశేషంగా ఏకాదశి అనేటప్పటికీ 11 సంఖ్య మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. 11 అనేటప్పటికీ ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అలాగే వీటన్నిటినీ శాసించేది మనస్సు, ఇవన్నీ కలిపితే 11. ఈ 11టిని కూడా మనం నియంత్రించుకుని స్వామి వారికి అప్పచెప్పగలిగితే అంటే భక్తి శ్రద్ధలతో వీటి నియంత్రణ అన్నది మా వల్ల కావట్లేదు అన్న స్వామి చూసుకుంటారు. అలా ఈ 11 భగవంతుని పైన నిమగ్నం చేసేటట్టుగా ఈ ఏకాదశి, అందుకే ఉపవాసము, భగవంతునికి సమీపంగా ఉండగలగడము అన్నది ఇక్కడ ప్రయత్నం చేయాలి. కేవలం ఉత్తర ద్వారం నుంచి వస్తే సరిపోదు, కేవలం ఏమీ తినకుండా ఉంటే సరిపోదు. ఉపవాసం భగవంతునికి సమీపంగా ఉండాలి. మన ఇంద్రియాలను, మన మనస్సును, మన బుద్ధిని భగవంతుని పైన కేంద్రీకరించగలగాలి. అటువంటి సమయంలో అద్భుతమైన స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. మరొకసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే.